డాక్టర్ నమ్రత కన్సెషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరం చేసినట్లు డాక్టర్ నమ్రత విచారణలో ఒప్పుకున్నారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సరోగసి పేరిట దంపతుల దగ్గర 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు విచారణలో తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. సికింద్రాబాద్ సృష్టి ఫెసిలిటీ కేసులో సబ్వే కోర్టు నిర్ధారణ బయటకు వస్తున్నాయని చెప్పాలి. డాక్టర్ నమ్రత నేరాధికారం పత్రంలో మాత్రం తీవ్ర అంశాలు బయటకు వచ్చినాయి. అందులో ముఖ్యంగా విజయవాడ సికింద్రాబాద్ నివాసంలో ఫెసిలిటీ సెంటర్ నడిచినట్టు ఒప్పుకున్నారని తెలుస్తుంది. అలాగే సరోగతి కోసం ఐవీఎఫ్ కోసం వచ్చిన వాటిల నుంచి దాదాపు 20 నుంచి 30 లక్షల దాకా వసూలు చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. కొనుగోలు చేశారు. అలాగే ఆసుపత్రికి వచ్చే గర్భులకు డబ్బు చూపి విక్రయానికి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరైతే పుట్టిన వెంటనే తీసుకొని వాళ్లకు మగపిల్లాడైతే 1,00,000 రూపాయలు, కొంత ఆడపిల్ల అయితే కొంత వేలల్లో ముట్ట చెప్పి పిల్లల్ని తీసుకొని ఈ ఐవీఎఫ్ సరోగతి కోసం వచ్చిన వాళ్ళకి లక్షల్లో దండుకొని వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పినట్టయితే ఆవిడ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. కానీ ముఖ్యంగా ఆవిడ మనకు మీడియాతో మాట్లాడుకుంటూ వెళ్తున్న తమ్ముళ్ళు మనం గమనించిన విషయాలు ఏంటంటే, నన్ను కావాలని లేకపోతే ఇక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నన్ను కావాలని ఇరికించారు అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తూ వెళ్ళారు ఆయన. కానీ చూస్తుంటే మాత్రం ఈవిడ లెటర్ తో మాత్రం ఇవన్నీ బయటకు వచ్చాయి. అంటే ఆవిడ ఒప్పుకున్నట్టే తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకపోవడం అదొకటి మెయిన్ రీజన్ అని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ధనశ్రీ సంతోషి ఈమె ప్రధాన ఏజెంట్ గా ఉన్నట్లయితే తెలుస్తోంది. అండ్ మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నాం, కళ్యాణి కోఆర్డినేటర్ గా పనిచేశారు. ఏఎన్ఎఫ్ గా ఫస్ట్ మొదలైన తన ప్రస్థానం తర్వాత మొత్తం కోఆర్డినేట్ చేసేంత ఎత్తు ఎదిగారు అని అంటే దాంట్లో ఎంత అందుకున్నారో మనము ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. కానీ ముఖ్యంగా విశాఖ నుంచి పిల్లల వైద్యులు ఎవరైతే ఉన్నారో విద్యుల్లత, అలాగే రవి, అలాగే ఉషా, వీళ్ళందరూ అక్కడ పనిచేస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. అయితే వీళ్ళ దాదాపు నమ్రతతో పాటు 18 మంది ఆమె గ్యాంగులో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఆడవాళ్ళే కావడం ముఖ్యంగా. ఎందుకంటే టైం ట్రాఫికింగ్ చేశారని చెప్పాలి. ఈ టైం ట్రాఫికింగ్ లో దాదాపు మొత్తం 18 మంది, నమ్రతతో పాటు 18 మంది ఈ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అన్నదానం ఇచ్చే వారి కోసం అంటే ఏజెంట్లను నియమించుకొని పైగా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్స్ అందులో చాలా మంది ఉన్నట్టయితే తెలుస్తోంది. సరోగతి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు అని చెప్పేసి కూడా, అంటే 9 కాకముందే బేబీ బయటకు తీసి ఈ సరోగతి ద్వారా పుట్టిన బేబీ అని చెప్పేసి ఇవ్వడం, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా అంటే ఎవరైతే ఉన్నారో పేషెంట్ గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దాదాపు 50 లక్షల వరకు ఇలా దంచుకున్నట్టయితే తెలుస్తుంది. మిగతా ఐవీఎఫ్ సెంటర్లతో కూడా సంబంధాలు ఉన్నాయి నమ్రతకి అని కూడా తెలుస్తుంది విచారణలో. అసలు ఏంటి, ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉందని అనుకోవచ్చు? ఇప్పుడు ఈ కేసు ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి వెళ్ళి ఇటు డిఎంఎస్ఓ కావచ్చు, మొత్తం అంటే ఆరోగ్య శాఖ కూడా దీని మీద ఒక రకంగా కన్నెక్ట్ పెట్టిందని చెప్పాలి. కాబట్టి పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు. బ్యాంకు కావచ్చు, లేకపోతే ఇట్లా సరోగతి ఇల్లీగల్ సరోగతి చేస్తున్నవి కావచ్చు, ఇలాంటివన్నీ అని చెప్పి పెట్టుకొని మిగతా దందా అంతా వెనుకలో నడపడం. ఇప్పుడు మీ నమ్రత అరెస్ట్ చేశారు, దాదాపు 6 ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎక్కడ అంటే ఈ నమ్రత ఎవరితో కూడా సంబంధాలు ఉన్నట్టయితే పనిలో పద్ధతులు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రైట్. థ్యాంక్ యూ హారిక.